అత్యంత రద్దీ ప్రాంతాల్లో వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయడం ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలురాయిని చేరుకుంది. నిర్దేశిత 3 మార్గాల్లో మొత్తం 72 కిలోమీటర్ల నిర్మాణానికి గాను 2 స్తంభాలను కలిపే వయోడక్ట్ పనులు 50 కిలోమీటర్ల మేర పూర్తయినట్లు హెచ్ఎంఆర్ ప్రకటించింది. మెట్రో రైలు నిర్మాణంలో పురోగతి కనిపిస్తోంది. మిగతా నగరాల్లో మెట్రో నిర్మాణాలకు పట్టిన సమయం బట్టి చూస్తే హైదరాబాద్ మెట్రో నిర్మాణం వేగంగా పూర్తవుతోంది. 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల దూరం మెట్రో నిర్మాణం కోసం 2011లో ఎల్ఎన్టీ మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించింది. 2 స్తంభాల మధ్య ప్రీ కాస్టింగ్ విధానంలో మొదటి వంతెన నిర్మాణం హబ్సిగూడ జెన్పాక్ట్ వద్ద 2012లో పూర్తయింది. ఆ తర్వాత 20 నెలల వ్యవధిలో 1000 వయోడక్ట్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇది దాదాపు 27 కిలోమీటర్లకు సమానం. ఎస్ఆర్ నగర్లో 1000 వంతెనను పూర్తి చేసి తక్కువ వ్యవధిలోనే మైలురాయిని చేరుకున్న ప్రాజెక్టుగా అఖిల భారత నిర్మాణ రికార్డును హైదరాబాద్ మెట్రో కైవసం చేసుకుంది. అనంతరం నిర్మాణంలో కాస్త వేగం తగ్గిన 4 ఏళ్లలో 1925 వయోడక్టులను పూర్తి చేసి అసెంబ్లీ ముందున్న వయోడక్టు పూర్తితో డిసెంబర్ నాటికి 50 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఇది ఒక రికార్డేనని మెట్రో వర్గాలు వెల్లడించాయి. 11 కిలోమీటర్ల వయోడక్టు పూర్తి చేసేందుకు ముంబై మెట్రోకు 7 ఏళ్ల సమయం పట్టగా 25 కిలోమీటర్ల వయోడక్టులు నిర్మించేందుకు బెంగళూరు, చెన్నై మెట్రోలకి 5 ఏళ్లు పట్టింది. వాటితో పోలిస్తే హైదరాబాద్ మెట్రో అత్యంత వేగంగా పనులు పూర్తి చేసుకుంటోందని అధికారులు వివరించారు. త్వరితగతిన 50 కిలోమీటర్ల వయోడక్ట్ నిర్మాణాన్ని హైదరాబాద్ మెట్రో పూర్తి చేసుకున్న వివిధ కారణాలతో మధ్య మధ్యలో ఖాళీలు పెండింగ్లో ఉండటం వల్ల నిర్ణీత సమయానికి మెట్రో పరుగులు తీయలేకపోయింది. నాగోల్ నుంచి మెట్టుగూడ, మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ మధ్య 20 కిలోమీటర్ల మేర మాత్రమే ఉపయోగంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మిగతా 30 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయినా నిరుపయోగంగా ఉంది. ఎల్బీ నగర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు 17 కిలోమీటర్లకు గాను 14.38 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది. మైత్రివనం, అమీర్పేట్, నాంపల్లి, ఇమ్లీబన్, చాదర్ఘట్ వద్ద వయోడక్ట్ ఖాళీలను పూర్తి చేస్తేనే ఆ మార్గంలో పనులు పూర్తవుతాయి. మెట్టుగూడ నుంచి హైటెక్ సిటీ వరకు 20 కిలోమీటర్లకు గాను 11 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం పూర్తయింది. ఒలిఫెంటా బ్రిడ్జి, ఆలుగడ్డ బావి, బేగంపేట్ రైలోవర్ బ్రిడ్జ్, బేగంపేట ఫ్లైఓవర్, మైత్రివనం, యూసఫ్గూడ వద్ద వయోడక్ట్ ఖాళీలు పూర్తి చేయాల్సి ఉంది. జేబీఎస్ నుంచి ఇమ్లిబన్ మార్గంలో 9.5 కిలోమీటర్లకు గాను కేవలం 3.5 కిలోమీటర్లు మాత్రమే వయోడక్ట్ నిర్మాణం పూర్తయింది. సుల్తాన్ బజార్లో స్తంభాల నిర్మాణం పూర్తయి చాలా కాలమైనా వయోడక్ట్ పనులు ప్రారంభం కాలేదు. రహదారి విస్తరిస్తేనే వయోడక్ట్ పనులు చేపట్టేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో వేగంగా మెట్రో పనులు పూర్తయినా వివిధ కారణాలతో కొన్ని చోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.